హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? తిన్నారా? అది అక్కడ మెడికల్ పాస్ అయిపోయానండి. నేను పాస్ అయిపోయాను. మళ్ళీ వచ్చాను నేను. వచ్చిన తర్వాత మళ్ళీ పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉన్నిందండి. వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు ఒకరోజు చెప్తా ఉన్నారు. సరే అని నేను మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఆ రోజు అంటే ఆ రోజు పోయాను. మరి రేపటి రోజు మళ్ళీ రాయచీటికి వచ్చాను. రాయచీటిలో ఒక రోజు ఉన్నాను. రోజు అంటే ఒక రాత్రి ఉన్నాను ఆడ. ఉండిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయం మళ్ళీ నెల్లూరుకి బయలుదేరానండి నేను. మళ్ళీ నెల్లూరుకి బయలుదేరిన తర్వాత పోయిన ఒక 2 రోజులకి మళ్ళీ 2 రోజులు కాదు, ఆ రోజే మళ్ళీ ఇష్యూ జరిగింది. 2 రోజులా? 2 రోజులు నాకు అంత గుర్తులేదు. 20 2 రోజులు ఉన్నానండి నేను. వాళ్ళేమంటే మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళు. ఫోన్ చేసి మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోయాను నేను. నెల్లూరుకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేశారు వాళ్ళు. ఫోన్ చేసి మళ్ళా ఆయన ఏజెంట్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఆ ఏజెంటు అంటే పాస్‌పోర్ట్ తీసుకున్న వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు. అది ఇది బయోమెట్రిక్ చేయించాలి. బయోమెట్రిక్ చేయిస్తేనే ఇప్పుడు నీకు ఏదో వకాలా ఏదో పెడతారు. అప్పుడు దాకా పెట్టరు వకాలా అని చెప్పారు. సరే బయోమెట్రిక్‌కి ఇక్కడ చూస్తారేమో అని నెల్లూరులో అని నేను చాలా దగ్గర చూశాను. నాకు తెలీదు కదా అని. వాళ్ళేమంటే వాళ్ళకి వీళ్ళకి పడలేదు. అంటే మేము ఇజాజ్ తెచ్చినోళ్ళం కదా! మేము అక్కడి నుంచి నేను ఇజాజ్ తెచ్చాను కదా! ఇజాజ్ తెచ్చింది ఏందంటే మాకు తొందరగా పని అయిపోద్ది. ఎందుకంటే మా చేతిలో ఇజా ఉంది కాబట్టి. ఎందుకంటే ఈ ఏజెంట్లు ఏందంటే వాళ్ళకి ఒకేసారి ఇంతమందికి ఎక్కించాలి. వీళ్ళకి ఒకేసారి ఇంతమంది పోవాలని వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటది. మనం ఏందంటే వాళ్ళ టార్గెట్‌లో మనం పోకూడదు. వాళ్ళ దాంట్లో మనం సపరేట్‌గా తీసుకున్న మీద మనం సపరేట్‌గానే పోవాలి. వాళ్ళ దాంట్లో కలబాకమను అని ఆయన ఏజెంటు. వీళ్ళ మధ్యలో నేను నలిగిపోతా ఉన్నాను. ఇప్పుడు ఎలాగా అన్నాను. సరే వాళ్ళేం చెప్పానంటే పోయి బయోమెట్రిక్ నేనే ఇక్కడి నుంచి వేస్తాను. బయోమెట్రిక్ పో అని చెప్పారు వాళ్ళు. అక్కడి నుంచి సౌదీ వాళ్ళు. బయోమెట్రిక్ పోయేటప్పుడు ఇప్పుడు పాస్‌పోర్ట్ కావాలి కదా నాకు. పాస్‌పోర్ట్ ఎక్కడుంది? వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న విషాదంలో పాస్‌పోర్ట్ ఎక్కడుంది? పాస్‌పోర్టు ఈ మధ్యలో ఏజెంట్‌లో ఉంది. అది మెడికల్ తీసుకుపోయారు కదా! వాళ్ళ దగ్గర ఉంది పాస్‌పోర్టు. అయ్యో! మళ్ళీ ఏందంటే నేను మళ్ళా ఫోన్ చేసి మళ్ళీ అక్కడ పోవాలా, రాయ్ సిటీకి పోవాలా అని మళ్ళా అనుకున్నాను. అబ్బా! సరేలే అబ్బా అనుకుని నేను ఆ రోజు మళ్ళీ బయలుదేరా. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి మళ్ళీ రాయచీటికి బయలుదేరా నేను. ఎందుకంటే మధ్యలో ఆడ పాస్‌పోర్ట్ ఉందని. సరే ఆడ పోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఎంతో తీసుకొని వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళకి అయిపోయింది. సరే మెడికల్ అయిపోయింది మొత్తం. వాళ్ళు పేపర్ ఇవ్వాలి. మెడికల్ పాస్ అయింది పేపర్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఉంది పేపర్. పేపర్ అయితే బెంగుళూరులో ఉంది. ఆడ పోయి వాళ్ళు ఇస్తా అని చెప్పారు.